पूरा लोकल। ఈ ఎండలు పోయినసారి కానీ ఈ ఎండలు ఈ తీరు బాగున్నాయా? దీని మీద మరి జనాలు ఏం చేయాలి, ఏం కథ జర ఒక్కసారి చిలకతో చెప్పారు రాజా. అంటే రోజులు ఎట్లున్నాయి, ఏ తీరు కాలం జాతకం చెప్తాను చూడు స్వామి. ఎండాకాలం అంటే నీది లేదు నాది లేదు, ఆ దేవుడు నీలాది. నీదిలే నాదిలే, ఓకే ఓకే నాది ఆ దేవుడు నీలాది. ఎప్పుడు ఎండ పుడితే ఎప్పుడు వాన పడితే చెప్పలేం కదా. ఎండాకాలం అంటే 4 నెలలు ఉంటది, ఎండాకాలం ఉంటది అంతే. అది ప్రతి సంవత్సరం ఉండేది. పగులు మాత్రం ఎండ కొట్టది, అదే చల్లగా ఉంటది. ఎండాకాలం ఎండ కొట్టకపోతే వాన కొడతాదిరా మరి. ఎండాకాలం ఎండ కొట్టకపోతే వాన కొడతాదిరా మరి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశ. సాయంకి తెలియదు. వాన పడుతుంది 4 నెలలు, వానాకాలం పడుతుంది. ఎండ 4 నెలలు, వానగా 4 నెలలు, సరే 4 కాలం. ఇప్పుడు వచ్చే ఎండాకాలము 4 నెలలు, ఇంకా నెక్స్ట్ మంత్ వానాకాలం చల్లగా ఉంటది. మరి ఇప్పుడు ఎండకు వడదెబ్బకి పడతారు కదా, మరి ఇట్లా ఇట్లా ఏమన్నా జాగ్రత్తలు చేసుకోమంటారు? పని పాటు ఉంటేనే బయటికి వెళ్ళాలి, పోతే పని వాటంటే మన గురించి చెప్తారా? మీ గురించి పని వాటంటే మన గురించి చెప్తారా? మీ గురించి చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ మంచిగా చెప్పేసి ఆమె మనసులో ఆలోచనలు అయిపోయినాయి, మనసు నిమ్మలమైంది, జర బరువు అంతా తగ్గింది. ఇప్పుడు నీ మనసులో అనుకున్న మొత్తం అయిపోతుంది స్వామి. ఈ సంవత్సరం మొత్తం అయిపోతుంది. రేవంత్ రెడ్డి సార్ కానీ కానీ ఉగాది లోపల మొత్తం సెట్ అయిపోతుంది. మీరు అనుకుంటున్నారు కానీ 10 మంది కోసం చేస్తున్నారు, మంచి చేస్తున్నారు. ఆ దేవుడు మీకు ఇద్దరికి కాపాడతారు. నన్ను కాపాడితే చాలు స్వామి. అవురా, నాకు ఇది ఒక్కరంది స్వామి. స్వామి ప్లీజ్ ఈ ఒక్కరంది. ఈ దునియా అస్సలు మారట్లేదు వారి. దునియా అంటే ఏం తెలుసా? మనుషులు. దునియా అంటే ఏం తెలుసా? మనుషులు. పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. ఈ పైసలు తీసుకుంటూ మాంత్ర అంటారు స్వామి జనాలు. మారుతో స్వామి చేసిన అది మన ఇచ్చింది, అది పాపం. అది ఇస్తున్నాం, తీసుకుంటున్నారు. మారతారా? మారు కదా. రాజకీయంలో సగం మంది మంచోళ్ళు ఉన్నారు, సగం చెడు ఉన్నారు. సగం తీసుకున్న ప్రేమతో ఓట్లేస్తున్నారు, కొంతమంది డబ్బుతో ఓట్లేస్తున్నారు. అంటే డబ్బు అంటే ఫేమే కదా వారి. ఫేమే కదా. మేమైతే 2-3 సార్లు ఓట్లు మాత్రం ఫ్రీగా ఇచ్చినాం, అంతే రాదా? డబ్బులు ఏం తీసుకోలేము. అంటే మీరు ఇప్పుడు రేపు పొద్దున మీ రాజకీయ నాయకుడు మీ ఇంటి మీద పోతే ముఖం మీద అడుగుతారు మీరు. అడుగుతాం, ఎందుకంటే మీరు పైసలు పైసలు ఇయ్యలేదు కదా వారి. తీసుకోలేదు. మరి మొన్న నువ్వు తీసుకున్నావు 500. ఒకరు వారి ఆయన గిఫ్ట్ ఇచ్చారా? ఫేవర్ వారి తెలియలేదు కదా గిఫ్ట్ అనుకున్నాడు. రేపు 5 సంవత్సరాల తర్వాత నీకు పెద్ద గిఫ్ట్ ఉంటుంది, ఇంకా పెద్దగా ఉంటుంది కార్ గిఫ్ట్. ఇవాటికి ఈ వారం ముచ్చట గిట్లున్నా సార్, మళ్ళా వారం ముచ్చట తర్వాత ఈ సామా మంచి అలా మంచిగా ఆదుకోవాలి, మంచి చెడు ఆదుకోవాలి సామి. ఆలోచన ఉంటుంది కదా నియాసం ఉంటుంది చూసినప్పుడు. 10 మంది ఉంటే లెక్క ఉంటుంది. రంది అయిపోయింది. మళ్ళీ వచ్చేవారు మళ్ళీ ఇంకో ముచ్చట చూసుకున్నాం. స్వామి ఎంత అయింది మరి ఇద్దరికి? ఇక చూడు, ఇక మా మొక్కలను చూసి చెప్పుతా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇగో మా వాడి పిల్లం బస్సు ఎక్కిపోయింది, వస్తుందంట చెప్తాను. ఫోన్ కూడా ఎత్తుతలేదు. ఏం పేరు స్వామి? భార్య పేరు ఏం పేరు? సునీత. రేవంత్ రెడ్డి సారు బస్సులు ఫ్రీ పెట్టినారు, ఈ భార్య పుట్టింటికి మళ్ళీ రాలేదు. ఏంటో నా బతుకులా అయిపోయింది. ఏం చేయలేదు సారు, దేవుళ్ళకి, తిరుపతికి, విజయవాడకి అన్ని ఊళ్ళు మొత్తం తిరిగి నీ కోసం మొక్కనికి పోయినామ్మా. నువ్వు బాగుండాలని మొక్కను పోయినది. నీ పేరు మీద మురుపు కట్టి తీసుకొస్తుంది ప్రసాదము. తిను చేసిన మాత్రం సీఎం సారు మంచిగా చేసినారు. మీ భార్య ఎక్కడ పారిపోదు, మళ్ళీ వస్తుంది. వచ్చినప్పుడు మాత్రం ఇద్దరు హ్యాపీగా ఉంటారు. ఓ స్వామి నీకు తెలియట్లా ఎందుకు పోయిందో తెలుసా? నిజం చెప్తా నేను. దేవుని మొక్కను పోయింది స్వామి. దేవుని మొక్కలు కాదు స్వామి, ఫ్రీ కదా, ఎప్పుడు బస్సులు ఫ్రీ కదా, అందుకోసం దేవుని మొక్కనికి కాదు పోయింది. బోటి కూరలో ఉప్పు తక్కువైందని అరిసిండు, కాసంత అరిసిండు. అది కదా మరి సామి మంచిగా చెప్పాడు. నువ్వు అబద్ధం చెప్తున్నా అయితే
మంచిగా చెప్పిండ్రు. నాకు ఎందుకు ఆలోచన పడ్డది మిసరకాలు ఇచ్చింది కానీ మొన్న. మీ పెళ్ళైనాక ఇద్దరు భార్య భర్తలు దేవుని మొక్కినారు. ఆ, కానీ ఇన్నాళ్ళు బస్సులు ఫ్రీ పోలే, పోలే. బస్సులు ఫ్రీ లేకుండే, డబ్బు టేట్ ఉండే, బస్సులు ఫ్రీ అయినాయి. ఆ, ఇంకా భార్య మొక్కని పోయింది, వస్తది వస్తది. ఈ వారం లోపల నా వస్తది. నా మనసులో పెద్ద రంజి తీర్చిన ఈ సంవత్సరం నీకు కొడుకు పుడతారు స్వామి. ఓరే కొడుకు వారి. పుట్టినాక సేమ్ సార్ దావత్ ఇస్తారా? నల్ల ఉంటాడా తెల్ల ఉంటాడా? నల్ల ఉంటాడా తెల్ల ఉంటాడా? నా నలుపు నందలాల చలి కబురు పంపేరార చీరలే జట్టు కూర నీ చిలిపి చూపులతో తల్లి ఎట్లా ఉంటో తండ్రి ఎట్లా అట్లా పుడతాడు. ఓ, నల్లగే ఉంటాడు. మంచి అవునా? ఆలోచన సార్. మంచి ఆలోచన బాగా చెప్పిన సార్. స్వామి ఇక చెప్పు ఇక ఎంతో కొంత మా మొఖాలను చూసి చెప్పు, మరి ఎక్కువ చెప్పకు. మీ భార్య పోయిన అంటున్నావు, ఆ, సార్. ఈయనకు జాబ్ లేదు, ఏం లేదు. అవునవును సార్. నీ ముఖం చూసే చెప్పిండు, నీ ముఖం చూసే చెప్పిండు. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ఎంత లేదు ఇక్కడ ఉద్యోగాలు కూడా కదా. నీకు ఎంత లేదు? ఈ పరిస్థితి అర్థమైంది నాకు. అవుసా మా పరిస్థితి ఉంటే హవాలా తిరుగుతున్నా మాత్రం రోడ్డు మీద అట్టాను కదా స్వామి, అంటే కొద్దిగా పని ఉన్నది. అంటే ఉంది కానీ టేట్ అయిపోయింది. ఇంకా పైసలు అందుకే బెట్టింగ్ పెట్టచ్చు. హవారంటే స్వామి చాలా అర్థం అనుకోవద్దు. హవారంటే ఆ. పని లేదు, జాబ్ లేదు, ఆ, ఇల్లు ఉన్నా కానీ ఇల్లు ఉన్నా మనశాంతి లేదు మీకు. మన సార్. మనిషి ఒకప్పుడు అందరికి పెట్టిన చేయి మీది, ఈ మొత్తం దూరమైనది. మీ ఫ్యూచర్ లో మాత్రం బాగుంది. ఈ వచ్చే వారం ఇద్దరికి మంచిగా జాబ్ వస్తుంది, ఆ. లైఫ్ లో సెట్ అయిపోతుంది. మళ్ళీ మిమ్మల్ని కలుతాం స్వామి. వెళ్తాం సార్. అవో దోస్తులు, మావోని మనసులో రండి మొత్తం తీరింది. మరి ఇటువంటి ముచ్చట్లు మీరు మీ మనసులో ఏమైనా ఉంటే చెప్పుకోరు ఒకసారి. ఏమంటారా? సిల్కా చూస్తా మంచిగా చెప్పింది. నా మనసులో అంతా ఇప్పుడు నిమ్మలంగా ఉన్నాయి, ప్రశాంతంగా ఉన్నాయి మనసు. అవు. మంచిగా మరి ఉన్నది. మంచిగా ఇగో ఈ వారం మన దోస్తి వార్తల ముచ్చటైతే గిది. మళ్ళీ వారం మళ్ళా రాజకీయ ముచ్చట్లు, ఆ ముచ్చట్లు, ఈ ముచ్చట్లు అన్ని కలిపి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. ఇక గప్పటిదాకా చూస్తూనే ఉంటారు మన పూరా లోకల్ దోస్తి వార్తలు అని చెప్పు. దోస్తి వార్తలు పోయేస్తాం మరి. బాబు బంగారం మా బాబు